అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మానభంగాలు, 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు, సుమారు 20-30 వేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఇళ్లు వదిలేసి, వాళ్ళ గ్రామాలు వదిలేసి బయట ఉంటున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలో సాధించింది. నిన్న బహుశా పల్నాడులో అత్యంత ప్రశాంతమైన వాతావరణం కలిగిన పట్టణం వినుకొండ పట్టణం. అటువంటి పట్టణంలో నడి రోడ్డులో, అందులో కూడా 7-8 గంటలకి జనం అందరూ కూడా నిన్న రోడ్ల మీద ఉన్నారు. పవిత్రమైన మొహరం కావచ్చు, ఏకాదశి కావచ్చు. మరి అటువంటి సమయంలో ఒక మైనారిటీ యువజన విభాగ నాయకుడిని, వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు అత్యంత పాశవికంగా నిన్న నడి రోడ్డులో మర్డర్ చేశారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం, పాలన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు గత 2 సంవత్సరాలు, ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏమవుతుంది, వాళ్ళు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేస్తారు అని. ఈరోజు అదే జరుగుతుంది కదా. ఇచ్చిన హామీల ప్రకారం అమ్మఒడి ఎంతమంది పిల్లలకి ఇస్తామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా అడ్డుకుందా? రైతు భరోసా 20,000 చేస్తామంటే మేమేమన్నా కాదన్నావా? నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు ఇస్తామంటే మేమేమన్నా వద్దన్నావా? మీకు అవకాశం ఇచ్చారు, చెయ్యండి, మంచి ఎవరు కాదన్నాం. మంచి చేయిపోగా మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేశారు. లోకేష్ గారు వీధి వీధి చెప్పిన ఎర్ర బుక్కుని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు దాడులు, హత్యలు, మానభంగాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద అవమానపరిచే విధంగా ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. గతంలో చెప్పాము, అవమానమే మనిషిలో కసిని పెంచుతుంది, స్థైర్యాన్ని పెంచుతుంది, పట్టుదలను పెంచుతుంది. పార్టీ మళ్ళీ పునాదులు నుంచి నిర్మించుకుంటూ పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి దాడులే రేపు ప్రతిఘటిస్తాం, చట్టపరంగా పోతాం, కోర్టులలో కేసులు వేస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, మరి నడిబొడ్డులో ఇటువంటి మర్డర్లు కానీ, ఊళ్ళలో దాడులు కానీ దేనికి నిదర్శనము? ఏది ఏమైనా ఈ హత్యని వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. త్వరలోనే అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు, ఇటువంటి కుటుంబాలని పరామర్శిస్తారు. అందరం కూడా వాళ్ళకి ఎంతో కొంత మాకు చేతనైనంత వేరు వాళ్ళని ఆదుకుంటాం, మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం. ఇటువంటి ఆటవిక ప్రభుత్వాన్ని మరి నెల రోజుల్లోనే ఇంత భ్రష్టు పడతారని ఎవరు ఊహించాం. ఎక్కడన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది ఒక ప్రభుత్వానికి చెడు రావడానికి. ఒక నెలలోనే ఇచ్చిన హామీలు జరగవు అని ప్రజలకి తెలిసిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి హత్యలు, మర్డర్లు, మానభంగాలు చూస్తున్నాం. రోజుకొక ఆడపిల్ల, చిన్నపిల్లని ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి. ఈ మర్డరే ఉదాహరణ. అంటారు చనిపోయిన వాడు, చంపబడిన వాడికి వ్యక్తిగత తగాదాలు ఉన్నాయంట. ఈరోజు వచ్చిందా తగాదా? ఉందనుకుందాం. పోని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు, లేదు కొంతమంది ఆఫీసర్ చెప్పినట్టు తగాదాలు, మనస్పర్ధలు ఉన్నాయనుకుందాం. మరి 2-3 ఏళ్ల నుంచి ఎందుకు మర్డర్ చేయలేదు? ఎందుకు దాడులు జరగలేదు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారనే భయం ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మేమేం చేసినా అధికారులు పట్టుకోరు, పట్టుకున్నా మమ్మల్ని ఏమీ చెయ్యరు, వెంటనే బెయిళ్ళు వస్తాయి, మాకు అండదండలుగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మర్డర్లు చేస్తాం, మానభంగాలు చేస్తాం, ఇళ్ల మీద దాడులు చేస్తాం, ఎవ్వరు ఏమీ అనరనే ఒక ధైర్యం వాళ్ళకు రాబట్టే ఈరోజు జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, ఇది ఇంతటితో ఆగదు. ఇక్కడ కనుక ఆపకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాడులు రేపు ప్రజల మీద పోతాయి, వాళ్ళ ఆస్తుల మీద పోతాయి, రాష్ట్రం తగలబడిపోతుంది. ఇప్పుడు కనుక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. మంచి పాలన అందిస్తారా?
చెత్త పాలన ఇస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారికే వదిలేస్తున్నారు. మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు కదా. ఒక ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. మీరు చేస్తున్న చెడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి తెలియచేస్తాను. అలాగే ఇటువంటి మరి పాపం దాడులు జరిగిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ, మేమందరం తప్పకుండా కార్యకర్తలకి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. వినుకొండ పట్టణం నడిబొడ్డులో నిన్న సాయంత్రం వేళ రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం కార్యకర్తని నడిబొడ్డులో అత్యంత కిరాతకంగా, దారుణంగా ఆ దృశ్యాలు చూస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేటిస్తున్న దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు మన రాష్ట్రంలో, మన పల్నాడు జిల్లాలో, మన వినుకొండలో జరగటం అత్యంత బాధ. ఇది కేవలం ఆ రోజు బ్రహ్మనాయుడు గారు జరిగిన దాడి విషయంలో వీళ్ళందరూ ఎదుర్కొన్నారనే ఈరోజు ప్రతీకార చర్యగా దాడి చేశారు. ఇవాళ వినుకొండ పట్టణంలో కావాలని దాడి చేశారు. ఇవాళ ఆ రోజు బ్రహ్మనాయుడు గారు మేము దాడి చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి, కుర్రవాళ్ళందరూ వెళ్ళి అడ్డుకున్నారు ఆ రోజు దాడిని. ఆ దాడికి ప్రతీకారమే, ఆ దాడిని ఎదుర్కొన్నందుకు ప్రతీకారమే ఈరోజు ఈ కుర్రవాడిని చంపడానికి ముఖ్య కారణం. ఇది చాలా దారుణమైన అంశం. దయచేసి ఇలాంటివి ఎవరికైనా, ఏ కుటుంబానికైనా నష్టం. కుర్రవాడు ఈరోజు యువకుడు చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఒకసారి చూసాము అసలు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలించి వేసే కార్యక్రమం. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇక ఏదో ఒక స్టేజ్లో మా చేతులు కూడా దాచిపోతే, ఇక దాటిపోతే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంది, పోలీసు వారికి ముఖ్యంగా. ఎప్పుడైతే ఎస్పీ, పాత ఎస్పీ గారు ఉన్నారో ఆ నెల రోజులు కూడా ఎవరు బయటికి రాలేదు. ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. మొన్న 2 రోజులు అప్పటి నుంచే దాడులు మళ్ళీ మొదలయ్యాయి. నిన్న రాత్రి వినుకొండలో, అట్లానే సత్తెనపల్లిలో ఈ విధంగా దాడులు ఎప్పుడైతే ఎస్పీ గారు, పాత ఎస్పీ గారు వెళ్ళిపోతున్నారో అప్పటి నుంచి మొదలుపెట్టారు. కాబట్టి పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకొని ఎప్పటిదాకా ఒక్కరిని అరెస్ట్ చేశారు. దీనిలో ఎఫ్ఐఆర్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేనంత వరకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడా పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. దయచేసి అందరం కూడా సమన్వయంతో ముందుకు వెళదాం. మీకు అండగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు, కారణం ఏంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన అనేది జరగల. ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరింటి మీదకి దండెత్తలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. అట్లాంటి అవకాశం రాకుండా ఆయన ముఖ్యమంత్రి కావడంతో లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీరు నెల రోజులు అవుతుంది, నెల రోజులు దాటిపోయింది పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దాడులు, హత్యలు, ఈ రకంగా ఇళ్ల మీద పడి దాడులు చేయటం, గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడానికి మీ పరిపాలనే కారణం. మీ పరిపాలనలో ఏమి చేసినా చెల్లిద్ది, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా చంపొచ్చు అని చెప్పి మీరు ఈ రకంగా ఉదాసీనంగా, వాళ్ళందరికీ కూడా భయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆడింది ఆట, పాడింది పాటగా జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు
వినుకొండ నడిబొడ్డున అందరూ చూస్తూ ఉండగా అతి కిరాతకంగా ఆశవికంగా ప్రజలందరూ కూడా భయపడేటట్టుగా భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా నడి రోడ్డులో నరికి చంపేటువంటి ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పరిపాలనలో భయం ఉన్నట్లయితే ఈ రకంగా జరిగేది కాదు. ఆ భయం లేకుండా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నడి రోడ్డు మీద కత్తి తీసుకుని నరికాడంటే మీ పరిపాలనలో లోపం కాదా చంద్రబాబు నాయుడు గారు? పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలా? మీరు ఎస్పీ వచ్చి 2 నెలలు అయింది, ఎందుకు మార్చారు? ఏ కారణంతో మార్చారు? ఆమె మీ ఎమ్మెల్యే చెబితే మార్చేటేనా? మీ ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి మార్చి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పోస్టులు వేయించుకొని వచ్చిన రావడంతో ఈ రకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉందంటే మరి ముందు రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో మీరు ప్రజలకు చెబుతా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ కార్యకర్తలన్నా నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా భయపడాలా? మేము చెప్పింది మేము చేసింది, మేము చెప్పిందే వేదం చేసిందే ఇది అన్నట్లుగా మీ ప్రవర్తన ఉందో తప్ప దానికోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మంచి పరిపాలన అందించి ప్రజల మనసులు దోచుకొని మీరు పరిపాలన చేసేటట్టుగా లేదు. మీ ఉద్దేశం అది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిపి మంచి మెజార్టీతోటి గెలిచారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. వినుకొండలో మంచి మెజారిటీ వచ్చింది. బ్రహ్మనాయుడు గారు కూడా మీకు మెజారిటీ వచ్చింది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. పరిపాలన బాగా చేయండి, నాకంటే బాగా చేయండి, నాకన్నా ఎక్కువ నిధులు తీసుకురండి, మీ వినుకొండను అభివృద్ధి చేయండి, ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు మీకనే అందుకనే అవకాశం ఇచ్చింది అని చెప్తా ఉన్నాడు. మరి నిజమే కదా? మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇస్తే ఈ దుర్మార్గాలు చేయటం ఏంటి? ఆ ముద్దాయి అనేటువంటి వాడు వెనుకున్నటువంటి వాళ్ళు నడి రోడ్డుల్లో నరికారంటే వాడికి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? మీ పక్కనే ఉన్నాడు, మీ పక్కనే ఉండి మీ నోట్లో స్వీట్ పెడుతున్నట్టుగా కూడా ఫోటోలు సోషల్ మీడియాలో ఈరోజు నడుస్తూ ఉన్నాయి. మీ పక్కనే ఉండి వాడు ఫోటోలు దిగాడు, మీకు ప్రచారం నిర్వహించాడు, మీ ప్రచారం నిర్వహించినటువంటి జీవుల్లో తిరిగాడు. ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉంటే మీరు వీడు వైసీపీ పార్టీకి సంబంధించినాడు, పూర్వం మీ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇతర వైసీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి తగాదా ఇది అని చెబుతా ఉంటే నమ్మాలిగా జనం. చూడటానికి కూడా ఇవి ఫోటోలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మీతో దిగినటువంటి ఫోటోలు ఈ రకంగా స్పష్టంగా ఉంటే దీన్ని కాదని వైసీపీకి రంగు పొయ్యాలి, వైసీపీకి ఈ బురదంతా కూడా పొయ్యాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి వాడు వైసీపీ కార్యకర్త, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. పార్టీలో కూడా మరి యువజన విభాగంలో పదవిలో ఉన్నాడు. మరి అటువంటి వాడిని మీరు చంపినటువంటి వాడిని కూడా వైసీపీ అని చెప్పి మీరు ముద్రవేయడానికి చూస్తూ ఉన్నారంటే అసలు మీరు విచారణ కూడా పక్షపాతం లేకుండా జరిపేటట్టుగా మీరు చూస్తే మీ వ్యవహారం చూస్తే కనపట్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.